హాయ్ ఫ్రెండ్స్, కోరుట్లలో జరిగిన 5 సంవత్సరాల చిన్నారి హితీక్ష హత్య కేసులో ఇంట్లో వాళ్ళే హంతకులు అని తేలడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి మనమే మంచిగా పెంచి పోషించి అల్లారు ముద్దుగా పెంచుకునే మన పిల్లల్ని మనమే చంపుకునేటట్టు అవుతున్నాము అంటే అసలు ఎట్లా తయారవుతున్నారు జనాలు, ఎందుకు ఇంతగానో క్రూరంగా తయారవుతున్నారు అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, హత్య గురించి తెలుసుకునే ముందు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాము. ఇంటి యజమాని పేరు ఆకుల మదన్, లక్ష్మి. వాళ్ళిద్దరు దంపతులు. వాళ్ళకు 2 పిల్లలు, కవలలు రాము, లక్ష్మణ్. రాముకు నవీనతో పెళ్ళయింది, లక్ష్మణ్కు మమతతోటి పెళ్ళయింది. రాముకు 2 పిల్లలు, 7 years అబ్బాయి, 5 సంవత్సరాల హితీక్ష. ఎవరైతే చంపబడ్డారో ఆ అమ్మాయి హితీక్ష, రాముకు పుట్టిన అమ్మాయి. లక్ష్మణ్కు 2 పిల్లలు, వాళ్ళకు 7 years, 5 years 2 అమ్మాయిలు. ఇది వీళ్ళ మొత్తం ఫ్యామిలీ. అయితే ఇక్కడ మదన్, రాము, లక్ష్మణ్ ముగ్గురు కూడా సౌదీలో ఉంటారు. సౌదీలో ఉండి పని చేస్తారు. వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. అయితే 5 సంవత్సరాల అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఎవరు చంపాల్సి వచ్చింది, ఎందుకు చంపిరు అంటారంటే మమత అనే ఆమె, అంటే వాళ్ళ పిన్ని అవుతుంది కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పెద్ద కోడలు నవీన, చిన్న కోడలు మమత ఇద్దరు కూడా ఒక ఇంటికి చెందిన అమ్మాయిలే. ఇక్కడ ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ మమత అనే ఆమె ఆన్లైన్ బెట్టింగ్ చేస్తుంది. బెట్టింగ్ చేసి 18 లక్షలు ఓడగొట్టుకుంది. దానివల్ల ఇంట్లో చాలా గొడవలు జరిగినాయి. దాని కారణంగా ఇంకా ఆమె వే ఆఫ్ బిహేవియర్ కారణంగా అత్త లక్ష్మి కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పెద్ద కోడలు అయిన నవీనని కొంచెం ఎక్కువ ఇష్టపడతారు. మమతని అంత ఇష్టపడరు. ఆమెని ఒకలాగా చూస్తారు, నన్ను ఒకలాగా చూస్తారు అని చెప్పి బాగా ఈర్ష్య పెంచుకుంది. ఎట్లా చేసి నవీనని బాధ కలిగించాలి, ఆమెకు క్షోభ పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంది. ఈ కేసులో ఇంకో పక్క ఏంటంటే ఆమె 18 లక్షలు ఓడగొట్టింది. దాని మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా చేసింది. ఇంట్లో వాళ్ళతోటి గొడవలు అవుతున్నాయి. ఆ మానసిక క్షోభ ఉంది. ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూస్తలేరు, ఆమెని సమానంగా చూస్తలేరు, తక్కువ చూస్తారు అనేది, ఇంకా కోపం అనేది అట్లా మొత్తం మెంటల్గా బాగా అదైపోయింది. ఎట్లా చేసి ఈమెని బాధ పెట్టాలని చెప్పి అనుకున్నది. ఇది బ్యాకప్ స్టోరీ. ఆ రోజు ఏం జరిగిందంటే నవీన 2 పిల్లల్ని తయారు చేసి స్కూల్కు పంపించింది. ఆ పక్కన వాళ్ళతోటి వాళ్ళ బంధువులతో షాపింగ్కి వెళ్ళింది. సాయంత్రం స్కూల్ నుంచి 4 పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ దగ్గరలే పెద్ద పురుల వేషాలతోటి ఆటలు ఆడుతురు అంటారంటే మమత ఏం చేసింది, 4 పిల్లల్ని తీసుకొని ఆ ఆటకాడికి పోయింది. పోయిన తర్వాత ఆట చూసి అక్కడ నుంచి రిటర్న్ అయింది. రిటర్న్ అయినాక 3 పిల్లల్ని ఇంటికి పంపించింది. హితీక్షన్ మాత్రము ఒక ఇంటికి తీసుకెళ్ళింది. అయితే ఆ ఇల్లు ఒక విజయ్ అనే అతనిది. ఆ ఇంటికి గేటు ఓపెన్ ఉంది, బాత్రూమ్కి డోర్ లేదు. హితీక్షన్ తీసుకొని ఆ బాత్రూంలోకి పోయింది. పోయిన తర్వాత ఎడమ చేతితోటి అమ్మాయి మూతిని బిగ్గర మూసి కుడి చేతితోటి నెక్కుని కట్ చేసింది. నెక్కుని మెడని ఇట్లా చుట్టుముట్టు కట్ చేసింది. కట్ చేసి చంపేసింది. మొత్తం మీద రక్తం పడ్డ తర్వాత స్పాట్లో కొంచెం చీకటైంది. 7:30 అవుతుంది, కొంచెం చీకటైంది. ఇంటికి వెళ్ళి ఆ రక్తం ఉన్న బట్టలు మొత్తం విప్పేసి వాషింగ్ మెషిన్లో వేసి వేరే డ్రెస్ వేసుకొని సాదాసీదాగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చింది. వచ్చి మొత్తం వెతికిరు. అట్లకించి ఎక్కడ కనిపించకపోయేసరికి 8:30కు పోలీసులకు పోయి కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి మొత్తం వెతికితే అప్పుడు ఆ బాత్రూంలో కనిపించింది. ఈ బాత్రూంలో ఎందుకు ఉంది అంటని చెప్పి ఆ ఇంటి ఓనరు విజయ్ని కాల్ చేసి అడిగిరు పోలీసులు. అడిగితే అతను నేను ఇక్కడ లేను, వరంగల్లోని నర్సాపురంలో ఉన్నా అంటని చెప్పి అంటే పోలీసులు ఫోన్ నెంబర్ ద్వారా ట్రేస్ చేసి అతను అక్కడే ఉన్నాడు. ఇతను అక్కడే ఉంటే ఇక బాత్రూంలో శవం ఎందుకు ఉంది, ఎవరు చంపారు అంటని చెప్పి కుక్కలను తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఆ కుక్కలు డైరెక్ట్ వచ్చి పిన్నమ్మ మమత దగ్గరికి వెళ్ళినాయి. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే ఆ ఇంట్లో వాళ్ళు వెతకడంలా మమత వాళ్ళతో పాటే ఉన్నది, వాళ్ళతో పాటే వెతికింది. తర్వాత పోలీస్ కంప్లైంట్ పోయినప్పుడు వాళ్ళతో పాటే ఉన్నది. తర్వాత శవం దొరికింది కదా బాత్రూంలో, ఆ దొరికినప్పుడు కూడా పక్కనే ఉన్నది. ఆ టైంలో తల్లి ఆ కూతురు శవాన్ని చూసి ఎంత ఏడుస్తున్నదో సేమ్ పక్కనున్న మమత హత్య చేసిన ఆమె కూడా సేమ్ అట్లే ఏడుస్తున్నది. ఎంత యాక్టింగ్ అంటే ఆస్కర్ అవార్డు ఉంటే ఈజీగా ఇచ్చేయవచ్చు, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నది. మనకు వీడియోస్లో కూడా కనబడుతున్నది. అంత బాగా ఏడుస్తున్నది.
అట్లా కుక్కలు వచ్చి ఆమె దగ్గరకు పోయినాక పోలీసు వాళ్ళు అప్పుడు ఆమెను పట్టుకొని పోయి వాళ్ళ స్టైల్లో విచారిస్తే అప్పుడు నిజం చెప్పింది. మొత్తం ఇట్లా బెట్టింగ్లో పోయినాయి, ఇంట్లో వాళ్ళు ఆమెని ఒకలాగా చూస్తారు, నన్ను ఒకలాగా చూస్తారు, అందుకని ఆమెకు బాధ కలిగించాలి, ఆమెకు క్షోభ కలిగించాలని చెప్పి నేను ప్లాన్ చేసుకొని ఇట్లా వాళ్ళ పాపని చంపేసినాడని చెప్పి మొత్తం చెప్పేస్తారు. అలా ఆ బాబాయ్ ఉంటాడు కదా, అతను నమ్మలేకపోతున్నాడు. ఇంత క్రూరంగా ఉందా అంటని చెప్పి అతను నమ్మలేకపోతున్నాడు. అందరు ఎవరు నమ్ముతారు చెప్పు? ఇంట్లో వాళ్ళు ఇట్లా చంపేస్తే. ఆడోళ్ళు ఇంతగానం ఎందుకు ఘోరంగా తయారవుతున్నారు అంటే అందరిని అంటలేను. రోజుకు ఒక కేసు వస్తుంది, రోజుకో న్యూస్ వస్తుంది. ఇట్లా ప్రియుడి కోసం అంటని చెప్పి మొగడిని చంపడం, ఇప్పుడు ఇట్లా చిన్నారిని చంపడము, ఇట్లా ఒక కేసులో అయితే లవర్ కోసం అంటని చెప్పి పిల్లలని తండ్రిని అందరిని చంపాలనుకోవడం. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.